నిన్న ఒక కృష్ణ ప్రదీప్ సార్ది వీడియో చూడడం జరిగింది. అది ఇంగ్లీష్లో ఉంది. సో అందులో ముఖ్య సారాంశం ఏంటంటే, గత జన్మలులోకి వెళ్ళి హీలింగ్ అవన్నీ చేస్తాం కదా, సో దాని అవసరం ఎంతవరకు ఉంది. గత జన్మలు చూడడము పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ అని చేస్తూ ఉంటారు. అంటే గత జన్మల్లోకి వెళ్ళి హీలింగ్ అని. సో ఆయన మొత్తానికి చెప్పింది ఏంటంటే, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అన్నది కర్మలు ఉన్నాయని తెలుసుకుంటే చాలు, గత జన్మలు ఉన్నాయని తెలుసుకుంటే చాలు. మనకు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఎందుకు అంటే క్లారిటీ కోసం, ఇప్పుడున్న జీవితం యొక్క క్లారిటీ కోసం పాస్ట్ లైఫ్స్ ఇవి ఉండాలి. కానీ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వల్ల ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా, మనలో ఎదుగుదల వస్తుందా అంటే లేదు. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ అన్నవి కేవలం క్లారిటీ కోసం. ట్రాన్స్ఫర్మేషన్ అన్నది, మనలో మార్పు అన్నది కేవలం ధ్యానంతోనే వస్తుంది. మనకు గత జన్మలు ఉన్నాయని తెలుసుకుంటే చాలు. మనకి వాళ్ళు ఉన్నది గత జన్మల వల్ల క్లారిటీ ఉంటే చాలు. కానీ మనలో మార్పు అన్నది, మనలో ఎదుగుదల అన్నది కేవలం ధ్యానంతోనే జరుగుతుంది అని ఆ వీడియో సారాంశము. సో ఇంకా నెక్స్ట్ స్టేటస్లోకి వెళ్ళి ప్రతిసారి మెసేజ్ చెప్పుకుందాము. సో ఒకటి తెలుగు మెసేజ్ అర్థమై ఉంటుంది. జీవితం ఎలా జీవించాలి, తింద్రి నిద్ర తగ్గించాలి. సార్ చెప్పే సమాధానం, తింద్రి నిద్ర తగ్గించాలి, పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడడం తగ్గించాలి, ధనం కోసం ప్రాకులాడడం తగ్గించాలి. ఇవన్నీ తగ్గించి దేనిని పెంచాలి అంటే ధ్యానాన్ని, స్వాధ్యాయాన్ని, సజ్జన సాంగత్యాన్ని. జీవితం ఎలా జీవించాలి, తిండి నిద్ర తగ్గించాలి, పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడడం తగ్గించాలి, ధనం కోసం ప్రాకులాడటం తగ్గించాలి. ఇవన్నీ తగ్గించి దేనిని పెంచాలి, ధ్యానాన్ని, స్వాధ్యాయాన్ని, సజ్జన సాంగత్యాన్ని పెంచాలి. ధ్యానం చేయడం అంటే త్యాగం చేయడం. సినిమాలు చూడడం మానేసి ధ్యానం చేస్తున్నాం. పక్కవారి గురించి చాడీలు చెప్పడం లేదా వినడం మానేసి ధ్యానం చేస్తున్నాం. ఎన్నో మానేస్తే కానీ ధ్యానం రాదు. మానేయడం పేరే త్యాగము. అందరిలో మనకి మాలిన ఉన్నాయి, అవన్నీ త్యాగం చేయాలి. అప్పుడు పనికొచ్చేటివి చేస్తాము. One second, friends. నువ్వు ధ్యానం చేసి చెయ్యకపోయినా ఇంకొకసారి మెసేజ్, పతంజలి మహర్షి చెప్పినవి విన్నా వినకపోయినా నీకు మోక్షం కావాల్సి వస్తే మానవత్వంలో ఉండాలి. నువ్వు రాక్షసత్వం చేయడానికి వీలు లేదు. రావణుడు గొప్ప తపస్సంపన్నుడు. ధ్యానం చేసి చేసి ఈశ్వరుని దర్శించుకున్నాడు, కానీ హింసా ప్రవృత్తిలో ఉన్నాడు. కనుక రాముడు ఆ రాక్షసులందరినీ చంపాల్సి వచ్చింది. నువ్వు ఒక జీవిని చంపావంటే నువ్వు కూడా చంపబడడానికి అర్హుడవు. కనుక రాక్షసత్వం పనికిరాదు, అహింసలో ఉండాలి. మీరు ఎలాంటి వారైనా సరే మీకు స్థిరంగా అనిపించే సుఖ ఆసనంలో కూర్చోండి, ధ్యానం చేయండి, కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి. గంటల ధ్యానం చేయగా శూన్యస్థితి సహజంగానే వస్తుంది.
సో ఇది ఒకసారి మెసేజ్. సో ఇంకా ఇంగ్లీష్లో ఉన్న స్టేటస్, ఈ 2026కు ప్లాన్. సో ఫస్ట్ది నాకు అర్థం కాలేదు, దాని స్టే లోకి అంట. రెండోది కష్టపడి పని చేయి, నీట్గా బట్టలు వేసుకో, ఆరోగ్యకరమైన ఆహారం తిను, తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి, కరుణతో ఉండు, జీవితాన్ని సంపూర్ణంగా జీవించు, వినయంతో ఉండు, డ్రామాని పక్కన పెట్టు. అంటే అనవసరంగా రియాక్షన్లు, ఫైటింగ్లు. ఇప్పుడు సినిమా నిండా ఏముంటుంది? నటన ఉంటుంది. ఎవరైనా ఎంత ఎక్కువ నటిస్తే మనం అబ్బాయి ఆ సినిమా అబ్బాయి చాలా బాగా నటించారనుకుంటాం. అంటే ఎక్కువ ఎమోషన్స్ పండించడం డ్రామా. లైఫ్లో సినిమాలాగా ఎక్కువ ఎమోషన్స్, ఆ ఆవేశము, ఆ కోపము, ఆ ఏడుపు, ఇవన్నీ ఒక వ్యక్తి చూపిస్తున్నాడు అంటే సినిమాలో అబ్బాయి ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ చూపిస్తాడు అనుకుంటాం. కానీ లైఫ్లో అవన్నీ ఉన్నాయి అంటే ఆ లైఫ్ చాలా గజిబిజిగా ఉంటుంది. సినిమాలాగా లైఫ్ ఉంటే బాగుండదు. ధ్యానంతో కూల్గా కామ్గా ఉంటేనే మనకు అది బాగుంటుంది. సినిమాలో ఒకటే డ్రామా బాగుంటుంది, లైఫ్లో డ్రామా మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మన లైఫ్ పర్పస్ మనం మిస్ అవుతాము. సో లైఫ్ మనకు డ్రామా లేకుండా ఉండాలి అంటే మనం ఎంత ధ్యానం చేస్తూ ఎంత మౌనంగా ఉంటే చాలు డ్రామా అంత తగ్గిపోతుంది. ఎంత ప్రజెంట్లో ఉంటే మన డ్రామా అంత తగ్గిపోతుంది. సో అవాయిడ్ డ్రామా, లక్ష్యాన్ని సాధించుకో, దేవుణ్ణి ప్రేమించు. సో ఇంకొకటి, ఎప్పుడైతే నువ్వు నీ మాటల పవర్ని అర్థం చేసుకుంటావో అప్పుడు నువ్వు ఉత్తినే మాట్లాడవు, ఏదో ఒకటి మాట్లాడవు. ఎప్పుడైతే నీ ఆలోచనల శక్తిని అర్థం చేసుకుంటావో, ఆలోచనల యొక్క పవర్ తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఉత్తినే ఆలోచించవు. ఎప్పుడైతే నీ 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 ఉండడం యొక్క ప్రాముఖ్యత నీకు అర్థమవుతుందో, నువ్వు ఉండడం అనే ప్రాముఖ్యత నీకు అర్థమవుతుందో, నువ్వు ఉత్తినే ఆడబడితే అక్కడికి వెళ్ళవు, అక్కడ ఉండవు. సో మనము ధ్యానము ప్రచారానికి వచ్చాము అని తెలిసినప్పుడు మనము అమలకల కబూర్ల దగ్గర టైం వేస్ట్ చేస్తూ ఉండము అనేది లాస్ట్ది. సో ఎప్పుడైతే మనకు మన శక్తి తెలుస్తుందో, పదాల శక్తి తెలుస్తుందో, మనం అనవసరంగా మాట్లాడం, ఆలోచనల పవర్ తెలుస్తుందో, ఏదో ఒకటి ఆలోచించాం. మనం ఉండే యొక్క ప్రాముఖ్యత, మనం ఎందుకున్నాం భూమి మీద అనే ప్రాముఖ్యత మనకు తెలిస్తే ఏడ పడితే ఆడ మనం ఉండము, ఎక్కడ పడితే అక్కడ ఉండము. ఇంకొకటి, సో మనం దేని గురించి అయినా చింత చేస్తూ ఉంటే అది వచ్చే ఫలితాన్ని ఆపదు, అది కేవలం మన ప్రశాంతతని దోచేస్తుంది. మనం ఏదైనా విషయం గురించి చింతిస్తూ ఉంటే అది మనకు వచ్చే ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మార్చదు, మన ప్రశాంతతను దోచేస్తుంది. సో జీవితంలో మంచి చెడు రోజులు రెండూ వస్తాయి. కానీ స్ట్రెస్ అవ్వడం వలన మనము ఏమీ కంట్రోల్ చేయలేము, మన శక్తి వృధా అవుతుంది. శ్వాసించు, వస్తున్న అనుభవం ద్వారా ప్రయాణం చేయి, జీవిస్తూ పో, ఫ్లో అవుతూ ఉండు, గో విత్ ద ఫ్లో,
శ్వాసించు అంటే రిలాక్స్ అవ్వు, వస్తున్న అనుభవం వెంట వెళ్ళు, జీవిస్తూ ఉండు. సో ఇది మరి 10 మెసేజ్ చూద్దాము. సో 10 మెసేజ్, రాతపూర్వకమైన మెసేజ్ చూద్దాము. మనమందరం పరస్పరం సంబంధం కలవారము. ఎవరైనా పడిపోయి గాయపడితే అది అతనికే కాదు, మిగిలిన వాళ్లకు ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా పెద్ద బోర్డు మీద ఒక దీపం ఆరిపోతే మిగతా దీపాలన్నీ కూడా తలుకుమంటూ ఉంటాయి. మీరు మీ సోదరుని కాపాడేవారు అని మీకు చెప్పబడింది. అంటే మనం ఇతరులకు సహాయం చేయాలి అని. అది నిజమే. మీరు మీ ఆధ్యాత్మిక ఒప్పందం నెరవేర్చకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరిపై కూడా ప్రభావం పడుతుంది. సో మొత్తానికి ఇది ఎక్స్ప్లెనేషన్ అంతా ఏం చెప్తుందంటే, మనం తీసుకొచ్చిన ఆధ్యాత్మిక ఒప్పందం ఏదైతే మనము ఇతరులకు సహాయం చేస్తామనో, జ్ఞానబోధ చేస్తామనో, ధ్యాన ప్రచారం చేస్తామో అని ఒప్పందంతో వచ్చి ఉంటాము. అది చేయకపోతే ఏమవుతుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ధ్యానం వెళ్ళదు. ఈ లోకానికి రావాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు ఒక గొప్ప బాధ్యతను స్వీకరించారు. ఇతర మనుషుల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకునే హక్కు మీకు లేదు. నేను ఒంటరిగా ఉంటా, నేను ఒంటరిగా ధ్యానం చేసుకుంటా, అలా లేదు. మనం ప్రణాళికతో వచ్చాం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ధ్యానం చెప్పడానికే వచ్చాడు. దీని అర్థం మీరు ఒంటరిగా ఉండకూడదని కాదు, కానీ మీరు తప్పనిసరిగా ఇతరులతో మమేకమవుతూ ఉండాలి. ఒక ఎడారిలోకి వెళ్ళి అక్కడ 10 సంవత్సరాలు ఒంటరిగా ఉండడం పరిపూర్ణత కాదు, అది పిరికితనము మరియు సోమరితనం. అలా ఉండాలని చెప్పే అలాంటి జీవిత ప్రణాళికను నేను ఎప్పుడూ చూడలేదు. అది ఒక తప్పు. ఎవరికైనా కొన్ని రోజులు ఎడారిలో ఉండాలని ఉద్దేశింపబడింది, కానీ అది పొరపాటుగా కాలాన్ని పొడిగించి ఉండవచ్చు. మీ జీవిత ప్రణాళికలో మార్పులను చోటుంది, కానీ దారి తప్పడానికి మాత్రం లేదు. సో మన జీవిత ప్రణాళికలో కావలసినట్టు కాస్త కోస్త మార్పు చేసుకోవచ్చు, కానీ ఆ ప్రణాళిక నుండి పూర్తిగా దారి తప్పడానికి లేదు. పూర్ణాత్మ గురించి ప్రజలు మాట్లాడేటప్పుడు అది మీలోని అత్యంత మహోన్నతమైన ఆధ్యాత్మికమైన భాగాన్ని సూచిస్తుంది. అది కూడా మీరే. ఆ పూర్ణాత్మ కూడా మనమే. మీరు పూర్తిగా ఇక్కడే ఉన్నారు. మీలోని ఏ భాగము మరి ఎక్కడో తేలాడుతూ లేదు. ఇప్పుడే మనస్సు, శరీరం మరియు ఆత్మతో మీరు సంపూర్ణంగా ఉన్నారు. కానీ భౌతిక బంధాలకు బానిస కావద్దు. మీరు శరీరంలో ఉన్నారు, కానీ శరీరం గురించి కాదు. నిజానికి మీరు శరీరంలో నివసించరు, కానీ శరీరానికి 4 అంగుళాల పైన ఉంటారు. మీ ఆత్మ ఈ లోకంలో సంచరించడానికి, తన ఆధ్యాత్మిక ఒప్పందాన్ని నెరవేర్చడానికి శరీరాన్ని ఒక సాధనగా ఉపయోగిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు
బత్రిసార్ మెసేజ్. ఇక్కడ ఒక పాయింట్ చదువుతుంటే బానిస కావద్దు అంటే నేను ఇంకొకరి స్టేటస్ చూసింది గుర్తొస్తుంది. అందులో ఏముందంటే, నువ్వు ఇంకొకరి పొగడ్తకు కానీ, 1 సెకండ్ చూస్తాను. మనం ఎంతకాలం అయితే ఇతరుల ప్రశంసలకు సంతోషిస్తూ ఉంటామో, ఇతరుల అవమానాలకు బాధపడుతూ ఉంటామో, అంతకాలం నువ్వు వారికి బానిసవే. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కగా డిస్కస్ చేసుకున్న జ్ఞానం.